చాలా బాగుంది. ఒక కొత్తగా తీసుకొచ్చిండు. ఒక డిఫరెంట్ ఉంది. ముందుగా నిహారిక మేడం గారికి కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ రామనే సినిమాకి కథ తీసి కూడా కథ సెలెక్షన్ చేసుకొని కూడా సినిమా కూడా మంచి సినిమా తీసుకుంది మేడం కూడా. ఆల్ ది బెస్ట్ మేడం. ఎందుకంటే సినిమా ఒక 9 మెంబర్స్ హీరోస్ ఉంటారు కదా, 9 మంది ఉంటారు, హీరోలు ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ ఒక డిఫరెంట్ ఉంటుంది. అంటే ఏది కొత్తగా తీసుకొచ్చింది అంటే ఇప్పుడున్న కొత్త డేటాగానే ఒక కొత్తగా తీసుకొచ్చింది మేడం. నిజంగా నువ్వు హ్యాట్సాప్ చెప్పాలి. ఎక్కడ కూడా నీకు బోర్ అనేది ఒక హీరోయిన్ యాక్టింగ్స్ కానీ ప్రతిదీ కామెడీ కానీ ఒక హార్ట్ టచింగ్ సీన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ మేము చెప్పండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక విలేజ్ అంటే ఎలా ఉండాలో ఒక విలేజ్లో ఎలా ఉంటుంది కమిటీ కుర్రాలు అంటే ఒక మూవీ అలా చూపించిండు. ఇంకోటి సాయి కుమార్ యాక్టింగ్ కూడా ఒక డిఫరెంట్గా ఉంది. ఇలా సాయి కుమార్ కూడా ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పిన సినిమా మంచిగా ఉంటుంది, సినిమా బ్లాక్ బస్టర్ నిజంగా చెప్తున్నా సార్. హ్యాట్సాప్ సార్ మీరు చెప్పినందుకు. సినిమా కూడా నిజంగా సక్సెస్ఫుల్ అయింది. సినిమా చిన్న సినిమా అయినా మంచి పెద్ద సినిమా లెక్క తీసుకుపోయారు. చాలా బాగుంది. అంటే ఎక్కడ కూడా నీకు బోరింగ్ అనేది ఎక్కడ కూడా లేదు. ఒక కొత్తదనం తీసుకొచ్చిండు. ఇంకోటి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు చాలా మంది ఏమనుకుంటారంటే కొత్త వాళ్ళు స్క్రీన్ మీద ఎలా చూపిస్తారు ఎలా ఉంటారు అనుకో, కొత్త వాళ్ళని ఇలా రేపు చూడడమే ఒక స్పెషల్. అంటే అలానే మనకు ఒక ఇన్స్పిరేషన్. అంటే ఏదైనా కొత్తగా పాయింట్స్ తెలుసు కొత్తగా తీసారు సినిమా డైరెక్టర్ గారు. చాలా బాగుంది సినిమా కూడా. ఎక్కడ పోరు మేము చెప్పండి ఫ్రెండ్స్ అంటే ఒక ఇవాళ రేపు ఎట్లా అంటే ఒక పైసలు ఉంటేనే దోస్తాను అంటారు, అట్లా కాదు. పైసలు లేకున్నా కూడా నిజమైన ఫ్రెండ్షిప్ అంటారు చూసినావా. ఇది కమిటీ కుర్రాలు అనేది నిజంగా చెప్తున్నా. దానికి హ్యాట్సాప్ చెప్పాలి. ఫ్రెండ్స్ అంటే ఐకమత్యంగా ఉండాలని చూపించింది కమిటీ వాళ్ళని. అదే పొలిటికల్కి ఉంటుంది కొద్దిగా, కాకపోతే ఒక ఫ్రెండ్ సర్కిల్కి ఫ్రెండ్షిప్ కోసం మంచిగా తీసారు. అంటే ఒక పొలిటికల్కి ఎక్కువ చూపించకుండా ఒక ఫ్రెండ్స్కి ఒక ఏదైనా ఆపదున్నా కూడా పోవడం, ఫ్రెండ్స్ ఇట్లా కలవడము అన్నట్టు ఒక డిఫరెంట్గా చూపించారు. అది చాలా బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. కొత్తగా అయినా మంచి డిఫరెంట్గా తీసారు. మెయిన్ చెప్పాలంటే మ్యూజిక్ తోటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి చాలా బాగా తీసుకొచ్చారు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. కొత్తగా కొట్టిండు, సూపర్ ఉంది. అదే అంటున్నా కొత్త వాళ్ళని తీసుకొస్తేనే మనకు యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఒక్కొక్క యాక్టింగ్కి ఒక్కొక్క డిఫరెంట్ ఉంది. ఎవరికి తక్కువ లేకుండా ఎవరికి వాళ్ళకి డిఫరెంట్ తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. చాలా బాగుంది, సూపర్. 5కి 3.5 ఇస్తాం. సో ఈ చలనచిత్రం అనేది మేము ముందే ప్రివ్యూ షోలు అక్కడెక్కడ చూస్తాం. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ సినిమా చూసిన తర్వాత చాలా యాక్టివేట్ అయ్యి సహకరించింది. సో ప్రకృతి ప్రేమికులు ఎవరైనా కానీ చూడాల్సిన సినిమా. సో ఇంత మెసేజ్ ఓరియంట్ ఇస్తూ కమర్షియల్ హంగులతో మెప్పించడం అనేది నిజంగా డైరెక్టర్ గారి గొప్పతనం. ద మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా మన కృష్ణ గారు అందించినటువంటి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా అతను చాలా ఏఆర్ రెహమాన్ దగ్గర వర్క్ చేసినటువంటి వ్యక్తి. సో ఇలాంటి సినిమాను మన తెలంగాణ ప్రాంత డైరెక్టర్ నిర్మాతలు మనకు అందించడం చాలా కృతజ్ఞతం. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరి తెలంగాణ వాళ్ళందరికీ కూడా మంత్రులకు వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. దయచేసి ఈ సినిమాను చూసి మీరు దానిలో ఉన్న మెసేజ్ను పాస్ చేయడం ద్వారా ఈ ప్రకృతిని మనం కాపాడుతాం. దానికి మీరు జర్నలిస్టు పాత్రగా మీడియా పాత్రగా కూడా మీరు కూడా సహకరించగలరని మా మనవి. కాపాడే బాధ్యత మన అందరిది. మన అందరం ఏమనుకుంటున్నాం నాకెందుకులే అని పోతా ఉన్నాం కనుకనే ఈరోజు ఇట్లా ఏదైతే చాలామంది ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధులతో చనిపోతూ ఉన్నారు, మరి ప్రకృతిని అంతా ధ్వంసం చేస్తూ ఉన్నాం కనుక దాన్ని కాపాడడానికి మరి ఎవరు ముందుకు రా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దాసరి రాజేందర్ రెడ్డి గారు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి సామాజికంగా సమాజం కోసం మరి మనం అందరం బాగుండాలని మరి సినిమా కంటెంట్ అంతా కూడా ఒక సామాజిక బాధ్యత. ఇది మీరందరూ కూడా మీ కుటుంబాలతో మనం అందరం కూడా బాగుండాలి అంటే రానున్న రోజులలో భావితరాలకు మనం అందించే గిఫ్ట్ కావాలి. ఈ సినిమాను అన్ని కాలేజీలలో అన్ని స్కూళ్ళల్లో మరి అన్ని ప్లేస్లలో గవర్నమెంట్ కూడా దీనికి సబ్సిడీలు ఇచ్చి దీన్ని ప్రమోట్ చేయాలని కోరుకుంటూ అందరూ ఈ సినిమా చూసే విధంగా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి. హీరోలు ఫైట్లు లవ్ స్టోరీలు వందలు వేల సినిమాలు వచ్చినాయి, కానీ సమాజం కోసం మనందరి కోసం మనందరం బ్రతకాలని మంచిగా బ్రతకాలని ఆరోగ్యంగా బ్రతకాలని ఒక సినిమా తీయడం గొప్ప విషయం. దీన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది కనుక దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. మరి రాజేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు. సమాజంలో ఒక పౌరునిగా ఒక మంచి సినిమా తీసినందుకు మీరు కూడా మరి ఎక్కువ ప్రమోషన్ దీనికి ఇవ్వాలని మరొకసారి కోరుతా ఉన్నాం. సినిమాకి రండి, సినిమాలో థియేటర్కి వచ్చి చూడండి. మేము చేసిన ప్రయత్నాన్ని మీరు అందరూ ఆశీర్వదిస్తున్నందుకు చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందని అందరూ అంటున్నారు. మీరు కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. సినిమా ఇప్పటివరకు ఇలాంటి సినిమా ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ రాలేదు. చాలా కొత్త కథ, సైఫై థ్రిల్లర్ సినిమా, నేచర్ని రిలేట్ చేస్తూ ప్రకృతితో అనుబంధంగా చూసుకున్న సినిమా. కొత్తగా చెప్పినాం కథ, అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. మీరు నిన్న ప్రివ్యూ చూడండి, అందరూ చూసి చాలా బాగుందని అంటున్నారు.
థ్యాంక్ యూ. ఏమన్నారు? ఆడియన్స్ ఆడియన్స్ రియాక్షన్ బాగుందండి. నాకన్నా మీకే ఎక్కువ తెలుస్తుంది. మీరు అందరి అభిప్రాయం తీసుకుంటున్నారు కాబట్టి నేను ఎలాగో బాగానే ఉందంటాను. అందరి అభిప్రాయం తీసుకోండి, చూసి వచ్చిన వాళ్ళని దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇప్పటివరకు ఇలాంటి కథ రాలేదు, చాలా కొత్త కథ. మీ ద్వారా కూడా పబ్లిక్కి తెలియజేసుకుంటూ పబ్లిక్ని థియేటర్కి వచ్చే బాధ్యత మీదే కాబట్టి మీరు ఇలాంటి వరకు మీరు అన్ని చాలా సినిమాలు చూసి ఇంటర్వ్యూ చేసి ఉంటారు. ఇది చాలా కొత్త కథనము, అందరూ బాగుందని చెప్పారు. ఈవెన్ సెన్సార్ బోర్డు వాళ్ళతో సహా నిన్న చూసిన మీడియా మిత్రులందరూ కూడా ప్రివ్యూ చేసినప్పుడు అందరూ చాలా బాగుంది, చాలా కొత్తగా చెప్పారని చెప్పారు. చాలా సస్పెన్స్ క్రియేట్ చేశారని చెప్పారు. అందరు ఆర్టిస్టులు బాగా చేశారని చెప్పారు.